ఈ నెల 28వ తేదీన సర్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు 29వ తేదీ రాత్రి తొలగించిన విషయం వివాదాస్పదంగా మారింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. తమ సొంత ఇళ్లపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడం సరైంది కాదు అని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కు వ్యతిరేకంగా కమిషనర్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన 5 నెలలు గడిచినా పట్టణంలో అభివృద్ధి కనిపించడం లేదని, ప్రజా సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయని మున్సిపల్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ వేణుగోపాల్ మండిపడ్డారు. అలాగే ఈ నెల 29వ తేదీన కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన పత్రికా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై మాజీ ఏఎంసీ చైర్మన్ స్పందించారు. తమ నాయకుడు ఆనంద్ ఎవరిని డబ్బులు తీసుకుని పదవులు ఇవ్వలేదు అని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి అని ఆయన స్పష్టం చేశారు. పార్టీల మీద కక్ష సాధిస్తున్న ఇప్పుడు ఫ్లెక్సీలు జెండాలు గీసే దాని మీద ఇంట్రెస్ట్ ఉంది కదా, ప్రజా సమస్యలను ప్రజా సమస్యలు ఏమున్నాయో అవి మీద స్పందించండి కదా. రాత్రి 4 గంటల రాత్రిలో పోయి అవి తీయడానికి వచ్చింది, టైం ఉంది. ప్రజా సమస్యల మీద అట్లా రియాక్ట్ కానికి అవసరం లేదా మీకు? మరి ఎట్లా అవి చేస్తున్నారు? ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, పాములు వస్తున్నాయి, విష పురుగులు వస్తున్నాయి, వాటి మీద చేతన్ ఎందుకు కాలేదు అని అడుగుతున్నాం మేము. సమాధానం చెప్పండి. నిన్న ఫోన్ చేస్తే సమాధానం చెప్తాడు. కాంగ్రెస్ ఏజెంట్ గా పనిచేస్తున్నా కండు వేసుకోమని ప్రజా సమస్యలు మన ఫ్లోర్ లీడర్ ప్రెస్ వాళ్ళు స్పీకర్ పెట్టి మాట్లాడు. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఏం లేదు సార్, నిన్న మా కేటీఆర్ మీటింగ్ అయింది కదా సార్, మా కేటీఆర్ గారిది. అవును సార్, ఫ్లెక్సీలు పెట్టాము సార్, కరెక్టే. మరి ఏం లేదు సార్, ఇప్పుడు తెల్లారి మేము తీసేవాళ్ళం ఆల్రెడీ మేము ఎప్పుడో చెప్పుకుంటున్నాం. మీరు 2-3 రోజులకే తీసేస్తారు, ఎవరు కూడా అభ్యంతరం చెప్తలేము. వాళ్ళు అందరూ పెట్టుకుంటున్నారు. మా రాత్రి తీయాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? సార్ నెక్స్ట్ డే కాదు సార్, రాత్రి తీసేశారు అని. ఓకే సార్, తీసేశారు, ఓకే సార్. మాకు నిన్న మీటింగ్ అయ్యింది, తీసేశారు, ఓకే. 15 రోజుల కింద బర్త్డేలైనా, నెల కింద బర్త్డేలైనా కూడా తీయలేరు కదా సార్. మరి అవి లేదు సార్, లేదు సార్. సార్ ఒక్కటి సార్, ఓకే సార్, మీరు ఓకే సార్, ఓకే సార్.
సార్ వన్ మోర్ థింగ్ సార్, ఇప్పుడు మీరు ఓకే సార్ మీరు తీసిన అంటారు తీయలేదు, ఓకే అయిపోయింది. ఈ ప్రైవేట్ ప్రాపర్టీస్ మీద సొంత ఇంటి మీద కట్టుకునే కూడా తీసేట్లా సార్? సొంత ఇంటి మీద కట్టుకునే అభిమానంతో ఇంటి మీద కట్టుకున్నారు సార్ వాళ్ళు, అవి కూడా తీసేస్తారా సార్? మరి సార్ ఫోటోస్ సార్ ఎవిడెన్స్ చూపెట్టాలా సార్? ఆయన రమ్మని ఫస్ట్ వచ్చి చూడు మనం కళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టు మీరు పర్మిషన్ ఇచ్చిన హోర్డింగ్స్కి ఇచ్చారు కదా సార్, టౌన్లో పెద్ద పెద్ద హోర్డింగ్స్కి పర్మిషన్ ఇచ్చారు కదా, ఆ హోర్డింగ్స్ కూడా తీసారు సార్? హోర్డింగ్స్ పబ్లిక్ ప్లేస్ ఇచ్చారా సార్ పర్మిషన్ మీరు? హోర్డింగ్స్ మీరు సార్ మీరు హోర్డింగ్స్ పర్మిషన్ ఇచ్చారు మెయిన్ రోడ్లలో అన్నిటికీ, అవి మీరు పబ్లిక్ ప్లేస్లోకి ఇచ్చిర్రా ప్రైవేట్ ప్లేస్లోకి ఇచ్చిర్రా? మరి అవి కూడా తీసేసారు కదా సార్ మరి ఫ్లెక్సీలు? సార్ కలెక్టర్ గారు చెప్పలేడా చెప్పారా సార్ కలెక్టర్ గారు? కాంగ్రెస్ కండు వేసుకొని పని చేయమని చెప్పండి కమిషనర్ గారికి. కాంగ్రెస్ కండు వేసుకొని పని చేయమని చెప్పండి కమిషనర్ గారికి. ఒకటే మాట అందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపల్ రానికి కారణం ముఖ్య కారణం ముందుగా ఇప్పటికి మేము వచ్చి ఎలక్ట్ 5 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా చాలా సమస్యలు అలానే ఉన్నాయి వికారాబాద్ అభివృద్ధికై. అలానే ఈరోజు సమయం వచ్చింది కాబట్టి మాట్లాడడం జరుగుతున్నది. ఈరోజు అయితే మొన్న ఏదైతే కేటీఆర్ గారి మీటింగ్ అయ్యిందో, మా కేటీఆర్ గారి మీటింగ్కి మేము అందరం ఫ్లెక్సీలు పెట్టుకోవడం జరిగింది. అలానే ప్రతి ఒక్క మీటింగ్కు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు పెట్టడం జరుగుతుంది. మీరు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎలా అయితే ఉందో మేము ఎలానో 2 రోజులకు ఒక రోజు తీసేవాళ్ళవి, అది ఎలా తీసుకుపోతే అందరికి తెలిసిన విషయమే. కానీ మొన్న రాత్రి ఏమైందంటే రాత్రికే కమిషనర్ గారు దాని మీద వీళ్ళ శానిటరీ వాళ్ళకు టైపో వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి రాత్రి తెల్లారి ఉదయం అంత తొందరగా ఏముందో తెలియదు కానీ ఉదయం 6 గంటలకల్లా వికారాబాద్ మొత్తం టౌన్ మొత్తం తీసేశారు. అయినా కానీ మేము ఎవ్వరం కూడా అభ్యంతరం చెప్పలేము. చెప్పకుండా ఏమైందంటే మేము అందరం కూడా ఓకే తీసేసిరు, మీటింగ్ పెట్టిరు, పోయి తీసేసిరు, అయిపోయింది కదా మన మీటింగ్ సక్సెస్ అయ్యింది, మేము సంతోషంగా ఉన్నాము, సరే ఓకే అనుకున్నా ఊకున్నాము. తీరా చూసేస్తే ప్రైవేట్ ప్రాపర్టీస్కి సొంతగా ఏదో అభిమానంతో కట్టుకున్న జెండాలను ఫ్లెక్సీలను కూడా బీకేశారు. అది ఓకే. మరి చౌరస్తాల మీద ఉన్న ఇన్ని రోజులు ఇంతకుముందు ఉన్న నాయకులు ఏవైతే పార్టీలు అయినాయో అవి కూడా అట్లా తీసేసి అందరు తీసేసారు. మేమేం అభ్యంతరం చెప్తలేము, ఎవరికి కూడా తీసేసారు, ఓకే రూల్ ప్రకారం తీసేసారు అనుకుందాం. కానీ ఒకరికి తీసుడు ఒకరికి న్యాయం ఒక అన్యాయం చేసేనా? తీస్తే అన్ని తీయమంటున్నాం. మేము వద్దలేము, కమిషనర్ మేము మొన్న లేపాము, అంతకుముందు కూడా చెప్పాము, సార్ తీస్తే అందరికి తీయండి, మేము అభ్యంతరం చెప్తలేము. కానీ ఒకరు తీసి ఒకరు తీయొద్దని ముందే చెప్పినాం. కానీ కావాలని కక్షపూర్వంగా కావాలని కమిషనర్ గారు ఏం చేశారు, మళ్ళీ ఒకటే పార్టీ అంటే 2 పక్కకున్న ఒక్క తీసారు ఒకటి చేయకపోవడం ఏంది? మేము అడగడం ఇది అడుగుతున్నాం అనమాట. తీస్తే అందరికి తీయమని చెప్పినాం కావాలని. నేను ఇప్పుడు కమిషనర్ గారు లైవ్లో మాట్లాడుతున్నాం, మీ అందరూ సాక్ష్యం ఉన్నది, మీరే రికార్డింగ్ చేసారు. కమిషనర్ గారు ఏమంటున్నారు, మేము చెప్పలేం కలెక్టర్ గారు చెప్పారంటున్నారు. కలెక్టర్ గారు చెప్తారా? మరి మేము అడగాల కలెక్టర్ గారికి ఇప్పుడు వెళ్ళి? కలెక్టర్ చెప్పింది ఏంది, తీస్తే తీయమన్నాడేమో, అన్ని తీయకుండా ఒక పార్టీ తీయమన్నాడా? సొంత ప్రాపర్టీ సొంత ఇంటి మీద కట్టుకున్న జెండాలు కూడా తీసేశారు. ఇప్పుడు కొత్తగా మనకు వికారాబాద్ అందరూ తెలుసు, మధ్యలో ఫ్లెక్సీ హోర్డింగ్స్ వచ్చినాయని. హోర్డింగ్స్ వాళ్ళు పైసలు ఇచ్చి కట్టుకుంటున్నారు, హోర్డింగ్స్ ట్యాక్స్ కడుతున్నారు. అట్లాంటివి కూడా రాత్రి తీసేశారు. వాళ్ళకి 3 days టైం ఉంటుంది, 4 days టైమింగ్ ఉంటుంది. అయినా కానీ తీసేసి రాత్రి ఎవరికి హోల్డింగ్స్ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చింపేసి ఇంకోటి మీరు దయచేసి మేము ఒక్కటి చెప్తున్నా, ఇలాంటి రాజకీయం కన్నా మీ డెవలప్మెంట్ వికారాబాద్ మన అందరినీ కూడా మా కౌన్సిలర్ అందరినీ కూడా ఎన్నుకున్నారు. ఎందుకు? ప్రజా సమస్యపై వికారాబాద్ డెవలప్మెంట్. ఇప్పటికే మన ఇంతకుముందున్న వాళ్ళ పంచాయతీ ఏదో అయ్యి దాని డెవలప్మెంట్ 60 కోట్ల నిధులు వచ్చినాయి. మేము ఏం కోరుకుంటున్నామంటే ఇప్పటికైనా మేము గెలిచింది మనం వికారాబాద్ టౌన్ డెవలప్మెంట్ కోసం. మనం అందరం కూడా అదే ఆలోచించాలి. ఈ ఫ్లెక్సీల పంచాయతీ కన్నా, ఈ తీసుడు కన్నా, వీటికన్నా ముందు మనం డెవలప్మెంట్ మీద ఆలోచిద్దాం. మనం ఎందుకంటే మనం ఇప్పటికైనా మేము ప్రతి ఒక్క మొన్న మీరే చైర్మన్ గెలిచింది వాస్తవం ఒప్పుకున్నాం. ఎందుకు ఒప్పుకుంటున్నాము? మీ మీద నమ్మకంతో ఏదైతే స్పీకర్ గారు కూతురు, స్పీకర్ గారు నిధులు తెస్తారు, మంచి డెవలప్ అవుతుందని అందరు ఆశించారు. మేము కూడా ముందు డైరెక్ట్ మేము ఏదైతే స్పీకర్ గారు వచ్చారో ఆ రోజు చెప్పారు, సార్ మేము డెవలప్మెంట్కి ప్రతి విషయంగా కంపల్సరీ మీ తోడు ఉంటాము, ప్రతి దానికి మేము సాధిస్తాం సార్ అని కూడా చెప్పాము. కమిషనర్ ఇది స్పీకర్ గారు కూడా మేము డెవలప్మెంట్ విషయంలో మా బీఆర్ఎస్ కౌన్సిల్ ప్రతి ఒక్కరు కూడా మంచిగా వాళ్ళతో కలిసిమెలిసి ఉంటామని చెప్పుకున్నాం. డెవలప్మెంట్ విషయానికి వచ్చేసరికి ఇప్పటికి కూడా 60 కోట్ల నిధులు తెలియరు. నిన్న అంటున్నారు
వచ్చిండు ఈ కిరాయి తీసుకుని రెంట్ అంటే ఇప్పటికి సంవత్సరం 3 ఏళ్ల నుంచి ఆల్రెడీ మా జీవో వచ్చింది. ఎప్పుడు 3 ఇయర్స్ కింద వచ్చింది జీవోలు. ఆ 3 ఇయర్స్ నుంచి ఇప్పటివరకు ఎవరికైనా తెలుసా అంటే ప్రాసెస్ అయ్యేది అంత ఎన్ని రోజులు టెండర్ అవుతుంది, ఎన్ని రోజులు ప్రాసెస్ అవుతుంది, ఎన్ని రోజులు జీవో వస్తుంది? 3 ఏళ్ల నుంచి జీవో ఇంకా రావడమే టెండర్ ప్రాసెస్ జరుగుతుందా? ఇంకో సంవత్సరం అయితే మళ్ళీ ఎలక్షన్సే వస్తాయి. ఇంకెప్పుడు చేస్తారు? ఇంకెప్పుడు డెవలప్మెంట్ అవుతుంది వికారాబాద్? ఇప్పటికైనా మన మీద అందరికీ ఆశ ఉంది. ఏంది కొత్త పార్టీ వచ్చింది, అందులో మేము 34 మంది కౌన్సిలర్లలో 30 మంది కొత్త వాళ్ళం ఉన్నామండి. ఒక నమ్మకం వచ్చినాం, ఏం వికారాబాద్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మేము వచ్చినాము. ఆ డెవలప్మెంట్ కోసం మేము రెడీగా ఉన్నాము. మీరు అందరూ కూడా సమయం ఇచ్చి మేము నిధులు తీసుకురండి, మేము ఉంటాము. లేదా మీరు కాదండి, 60 కోట్ల నిధులతో చేస్తే ఎంతో డెవలప్ అవుతుంది. కొత్త నిధుల కన్నా ఉన్న నిధులతో చేసుకున్నా మంచి డెవలప్ అవుతాయి. జనరల్ ఫండ్ వాడతారు, ఇష్టం వాడతారు. ఒక్క ట్రాక్టర్ కూడా గతి లేదు. ఒక్కసారి మీరు వెళ్ళేటప్పుడు ఇంతో మంది ఉన్నారు, పోయేటప్పుడు ఒక్కసారి ట్రాక్టర్ ఫోటోలు చూసుకొని పోండి, మీకే తెలుస్తుంది మన వికారాబాద్ మున్సిపాలిటీలో ఎంత ఘోరంగా ఉన్నదో. శాటిలైట్ టౌన్ వచ్చింది, ఒక్క యూజిడి ప్రాబ్లం. అప్పుడు ఉన్నప్పుడు 10 ఏళ్ల కింద ఉన్న యూజిడి పైపులు ఇప్పుడు ఒక్క రోజు ఒక్కొక్క పైపు లేదు, ఫుల్ అవుతుంది. ఎంత ఇబ్బంది పడుతున్నారో మీ అందరికీ తెలుసు. మీ వాళ్ళ మీ ఇప్పుడున్న ప్రస్తుతాలకే పెద్దగా మీ గలీలలో కూడా మీకే తెలుస్తుంది ప్రాబ్లం ఏదో. ఇప్పటికైనా తొందరగా 60 కోట్ల నిధులు రావాలి వెంటనే. ఇట్లాంటి ఇప్పుడు ఫ్లెక్సీ ఇట్లాంటి విషయాలు చిల్లర విషయాలు మేము కూడా పట్టించుకోము. ఏదైతే ఇప్పుడు వచ్చిందో అందరూ మేము కూడా ఏం పట్టించుకోకుంటుంది. ఇప్పుడు వచ్చింది కాబట్టి సమయం వచ్చింది. ఇప్పటికన్నా తొందరగా 60 కోట్ల నిధులు తీసుకురావాలి, వెంటనే పని జరగాలి. ఇంతకుముందు నిన్న వైస్ చైర్మన్ గారు అన్నారు, వచ్చారు 1 వీక్లో 10 డేస్లో స్టార్ట్ కాలేదంటే మళ్ళీ ఇదే పెద్ద ఎత్తున మళ్ళీ నిరసన కార్యక్రమం చేస్తామని తెలుపుకుంటున్నాం. ఇప్పటికీ మున్సిపల్ కమిషనర్ ఒకటే విన్నపిస్తున్నాను. మీరు అన్నట్టు ఇప్పుడు ప్రెస్ వాళ్ళే గుర్తు చేస్తున్నారు, మేము మాకన్నా ప్రెస్ వాళ్ళు వచ్చి ఇప్పుడు అంటున్నారు, సార్ ఇది మున్సిపల్ ఆఫీస్ అని అడుగుతున్నారు. వాళ్ళకంటే మున్సిపల్ బోర్డు పెట్టండి ఫస్ట్, తర్వాత వెంటనే నిధులు తీసుకొచ్చి ప్రత్యేకంగా కాంట్రాక్టర్ తీసుకొచ్చి తొందర నిధులు ఇప్పించి చేయాలి. ఇప్పుడైతే మీరు ఏదో అంటున్నారో ఇప్పుడు నెక్స్ట్ మేము కలెక్టర్ గారిని అడుగుతాము. ఏదైతే ఫ్లెక్సీలు తీయమన్నాడు కానీ మేము నెక్స్ట్ కలెక్టర్ గారికి వెళ్తున్నాము, కలెక్టర్ గారు కూడా అడుగుతాం. కాబట్టి ఈ విషయంపై ఇప్పటికన్నా కమిషనర్ గారు ఒక్క సైడ్ ఉండకుండా 2 సైడ్లు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నిన్న ఏదైతే మార్కెట్ చైర్మన్ల గురించి లంచాలు తీసుకొని ఇచ్చిన ఏదైతే మాట్లాడినో కాంగ్రెస్ నాయకులు ఇక్కడ వచ్చారు. ప్రజెంట్లీ ఏదైతే మార్కెట్ చైర్మన్ పదవి చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మల్లేశం కానీ, సంతోష్ కానీ, రాములు కానీ, భక్సవత్లం సార్ కానీ అందరు కూడా స్వయంగా వాళ్ళు ఆనంద్ గారికి ఎన్ని డబ్బులు ఇచ్చారో వాళ్ళు ఖచ్చితంగా కూడా చెప్పడానికి వచ్చారు. కాబట్టి పిఎస్ఎస్ అప్పుడు కూడా నేను స్వచ్ఛందంగా నేనున్న వికారాబాద్ కాన్స్టిట్యున్సీకి వికారాబాద్ మండల్లో నేనే ప్రాతిపదిక వహించి పైసలు ఖర్చు పెట్టడానికి తెచ్చుకోమని చెప్పిండు తప్ప, పైసలు ఖర్చు పెట్టేటప్పుడు ముత్తంరెడ్డి వస్తే ముత్తంరెడ్డిని చైర్మన్ చేసినాం తప్ప ఎవరికి ఎక్కువ రూపాయి లంచం తీసుకున్నట్టు నువ్వు ఎక్కడైనా నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాం. నేను పిఎస్ఎస్లో ఉన్నట్టు ఉంటే పిఎస్ఎస్కు నేనే సాక్ష్యం కదా. ఏ వార్డుకి ఎంతెంత ఖర్చు పెట్టాం అనేది నా దగ్గర ఇప్పటికి కూడా లిస్ట్ ఉంది. ఆయన ఇచ్చిన డబ్బులకు కానీ ఈ అన్నీ కూడా ఏ వార్డుకు ఉన్న 11 వార్డులల్లో ఎక్కడెక్కడ ఉన్నదో అన్ని వార్డులకు అన్ని కూడా డబ్బులు ఇచ్చి దానికి ఖర్చు పెట్టడానికే తప్ప ఎవరికి లంచం ఇవ్వనీకనో ఆనంద్కు డబ్బులు ఇవ్వడానికో ఎవరు అడగలేరు. దానికి గోపాల్ కూడా సాక్ష్యం ఉండే ఆ రోజు, ఇప్పుడున్న టౌన్ ప్రెసిడెంట్ గోపాల్ కూడా ఉండే ఆ రోజు. నీకే చైర్మన్ అని అనుకుంటే నువ్వే పోయి 30 లక్షలకు అమ్ముకున్నాడు, 20 లక్షలకు అమ్ముకున్నావు అని ప్రెస్ మీట్లు పెట్టడము, గ్రూప్లలో పెట్టడం అయిటకల్లా డ్రాప్ అయ్యి ఆ రోజు ఎవరైనా కూడా అవతల కాంగ్రెస్ను ఢీకొట్టాలనుకుంటే మంచి గట్టి అయిన నాయకుడు ఉండాలి, డబ్బులు ఖర్చు పెట్టుకునే నాయకుడు ఉండాలని ఆ రోజు పిఎస్ఎస్ చైర్మన్ చేయడం జరిగింది తప్ప ఎవరికి కూడా ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వలే. మార్కెట్ చైర్మన్లు కూడా ఇలా స్వచ్ఛందంగా వచ్చారు కదా, బంటారం కానీ, దారూర్ కానీ, వికారాబాద్ కానీ, వాళ్ళు చెప్తారు కదా వాళ్ళు ఏమైనా నీతో మీడియేటర్గా వర్తించారా ఏమి డబ్బులు ఇచ్చారు అనుకుంటే అది చెప్పాలి. ఈ దృష్టి ఏంటంటే పబ్లిక్ను డైవర్ట్ చేయడానికి నిన్న పబ్లిక్ మీటింగ్ కేటీఆర్ గారిది ఫుల్ సక్సెస్ అయింది కాబట్టి ఏదో ఒకటి నిందలు చేయాలనే ఉద్దేశంతో పబ్లిక్ అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు, ఇలా ఆనంద్ వైపు ఉన్నారు. కాబట్టి మీరు అది ఏదో డైవర్స్ పాలిటిక్స్ చేయాలని చెప్పి మీ 6 గ్యారెంటీల మీద కానీ మీరు వాళ్ళల్లో కానీ అవి డెవలప్ చేయండి. ఎక్కడెక్కడ బోరీలు ఉన్నాయి, యూజీడీలు ఉన్నాయి, అవి అయితే అసలు కనీసం వర్కులుగా చిన్న పనులు ఉన్నాయి. వేరే పెద్ద మీరు లక్షలు పెట్టి కోట్లు పెట్టి చేయమంటలే. 5,000 10,000 పనులు యూజీడీ పోతే కూడా ఒక్కొక్క పైప్ వేసే పరిస్థితి లేకుండా అయింది మున్సిపాలిటీలో. ఈరోజు ఎక్కడ కూడా మాన్యువల్ వేసే కవర్ కూడా లేదు. మాన్యువల్ వేసే నేను ఇప్పుడు కూడా చూపెట్టినా, మాన్యువల్ కవర్ 15 రోజులు అవుతున్నారు, పిల్లలు గింతలు పడుతున్నారు, అది కూడా వేసేది లేదు. మీరు గ్యారెంటీలు చెప్పారు, ఆ గ్యారెంటీల మీద చేయండి. గ్యాస్ 500కి సబ్సిడీ వస్తుంది అన్నారు, ఎక్కడ వస్తున్నది గ్యాస్? ఇవన్నీ కూడా
పబ్లిక్ను డైవర్ట్ చేయడానికి ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒక బురద జల్లడం తప్ప వేరే మంచి ఉద్దేశం కాదు. మనం పబ్లిక్ మీకు అవకాశం ఇచ్చారు, డెవలప్ చేయండి. ఇలా బ్రిడ్జ్ 96 కోట్లతో బ్రిడ్జ్ తెచ్చారు, ఓన్లీ ప్రొసీడింగ్ తెచ్చారు అని అంటారు. అప్పటికే 3 పిల్లల వర్క్ కూడా స్టార్ట్ అయింది. ప్రొసీడింగ్ వస్తే వర్క్ ఆర్డర్ రాకపోతే ఎట్లా 3 పిల్లలు స్టార్ట్ అవుతాయి? మా గవర్నమెంట్లో 3 పిల్లలు స్టార్ట్ అయినాయి. ప్రెస్ వాళ్ళకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? వికారాబాద్ ప్రజల మీద ఎంత ఇబ్బంది అవుతున్నది. ఒకవేళ ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయితే కూడా దాని బ్రిడ్జి మీద ఎంత ఇబ్బందికరంగా ఉంటున్నది, ట్రాఫిక్ ఎంత జామ్ అవుతున్నది. అది దాన్ని దృష్టి పెట్టి బ్రిడ్జిని కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో మా ఏదైతే ఆనంద్ గారు తెచ్చిన 96 కోట్లు ఉన్నాయో అవి ఎంబడే చేసి తొందర కంప్లీట్ చేయాలని మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కోరుకుంటున్నాం. మొన్న కేటీఆర్ గారి సమావేశంలో గౌరవనీయులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై మాట్లాడిన మాటల మీద నిన్న వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇతర నాయకులందరూ కూడా మాట్లాడిన మాటలను మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మనమందరం కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకందరికీ ఇంటింటికి పథకాలు వెళ్ళే విధంగా ఎలక్షన్లో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను కూడా నెరవేర్చి బంగారు తెలంగాణలో బాటలు వేసిన కేసీఆర్ గారిని కాదని ఈ రేవంత్ రెడ్డి యొక్క అబద్ధ మాటలు నమ్మి కేసీఆర్ గారు ఇవే ఇస్తున్నాడు, నేను అంతకంటే 4 ఇంతలు ఇస్తా అని చెప్పి ప్రజలను తప్పుడు మాటలతో మోసం చేసిన రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన పట్ల ఈరోజు ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్న విషయం కేటీఆర్ గారు ప్రజలకు స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి ఈ కాంగ్రెస్ నాయకులకు ఉలికెందుకో ఒకసారి మనం ఆలోచన చేయాలి. అయ్యా, నువ్వు మాట్లాడిన మాటలే, నువ్వు 420 హామీల గురించి పక్కన పెడదాం, నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి మాట్లాడదాం ఒకసారి. నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఒక ఆర్టీసీ బస్సు, ఒక గ్యాస్ సిలిండర్ తప్ప నువ్వేం చేసినావో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు అవి కూడా పూర్తిగా గ్యాస్ సబ్సిడీ కూడా పూర్తిగా రావడం లేదు. ఈరోజు గతంలో కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తే ఆయన 5,000 ఇస్తున్నాడు, ఆయన ఒకటే పంటకి ఇస్తున్నాడు, 2 పంటలకే ఇస్తున్నాడు, 3వ పంటకు ఎందుకు ఇవ్వవు సన్యాసి అని చెప్పి మాట్లాడిన మాటలు రేవంత్ రెడ్డి గారి మనం అందరం కూడా కళ్ళలో చూస్తూ ఉన్నాం. మరి అదే నువ్వు ముఖ్యమంత్రి అయినావు కదా, నువ్వు 5,000 ఇస్తానని నువ్వు 7,500 ఎకరానికి నేను 2 పంటలకు ఇస్తాను, 3 పంటలకు ఇస్తానని చెప్పినావు. మరి 3 పంటల హామీ ఎక్కడన్నా నెరవేర్చిందా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. 3 పంటల హామీ కాదు, నువ్వు 2 పంటలకు కూడా సరిగా రైతు బంధు వేయకుండా ఇప్పటికీ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన పరిస్థితి వాస్తవమా కాదా మనం ఒకసారి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు రైతు బీమా పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు రైతుల పరిస్థితి యూరియా దొరకక, డిఏపి దొరకక నీకు యూరియా డిఏపి ఇవ్వగల చేతగాని పరిస్థితి కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. రైతులకు కరెంటు కేసీఆర్ గారు 5 సంవత్సరాలలోనే విద్యుత్ను ఎంత బాగు చేసిండో ప్రజలకు వెళ్ళి అడిగితే తెలుస్తుంది. మరి అదే విద్యుత్ను ఇచ్చిన విద్యుత్ను కూడా నువ్వు సక్రమంగా విద్యుత్ ఇవ్వకుండా ఇష్టం వచ్చిన రీతిలో పరిపాలిస్తున్న పరిస్థితి మనం ప్రజలు ఈరోజు గమనిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా నువ్వు 2,500 మహిళలకు ఇస్తాను చెప్పినావు, స్కూటీలు ఇస్తాను చెప్పినావు, 10వ తరగతి పాస్ అయితే నేను 10,000 ఇస్తా, ఇంటర్ పాస్ అయితే 20,000 ఇస్తా, డిగ్రీ పాస్ అయితే 50,000 ఇస్తా, పీజీ పాస్ అయితే 1,00,000 రూపాయలు ఇస్తాను. మరి ఒకరికన్నా ఇచ్చినవా? నిరుద్యోగులకు 4,000 పెన్షన్ ఇస్తాను చెప్పినావు, నిరుద్యోగ వృత్తి ఇస్తాను చెప్పినావు. మరి 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపు ఇస్తాను చెప్పి ఫోజులు కొట్టినావు. అయ్యా, 1,16,000 టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చి ఇంకా 40,000 ఉద్యోగాలను నోటిఫికేషన్లు వేస్తే వివిధ కారణాలతో ఆగిపోతే నేను అవి కాదు, నేను సంవత్సరం లోపలనే విద్యా క్యాలెండర్, నిరుద్యోగుల క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తున్న మాట ఎక్కడన్నా నీకు అమలు అయ్యిందా? ఈ రకంగా చెప్పుకుంటూ పోతే గతంలో కేసీఆర్ చెప్పినవి కాకుండా మిషన్ భగీరథ దమ్మున్న లీడర్ ప్రపంచంలోనే నేను ఒకవేళ మంచినీళ్ళు ఇంటింటికి ఇవ్వకపోతే నేను ఓట్లు అడగనని చెప్పి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఛాలెంజ్ చేసి ఆ ఛాలెంజ్ని నెరవేర్చి ఎలక్షన్లో పోయిన పరిస్థితి మనం అందరం కూడా చూసినాం. మరి నువ్వు ఎలక్షన్ అయిన తర్వాత ఎంపీ ఎలక్షన్లో ఎక్కడ పోతే అక్కడ ఏ దేవుళ్ళ మీద ఆ దేవుళ్ళ మీద ఒట్టేసినావు. మరి ఒట్టేసైనా నెరవేర్చుకున్నావా? అది కూడా నెరవేర్చుకోలే. నువ్వు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పినావు, 46,000 కోట్లు అన్నావు, తర్వాత 30,000 కోట్లు అన్నావు, తర్వాత 25,000 కోట్లు అన్నావు, లాస్ట్కు 18,000 కోట్లు ఇచ్చి
సగం మంది రైతులనే నిండా ముంచినామని చెప్పి సగం మంది రైతులకే ఇచ్చినామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నువ్వు ప్రజలకి వెళ్ళు, ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుస్తూ ఉన్నది. కేటీఆర్ గారు 80 మీటింగ్లు పెట్టిండి, ఇప్పటికీ బ్రహ్మాండమైన స్పందన ఉంది. ప్రజలు ఎంత వ్యతిరేకత ఉన్నదో మనం అందరం కూడా కేటీఆర్ గారి మీటింగ్లో చూసినాం. 2 గంటలు సమావేశం అయితే ఒక్క నిమిషం కూడా పక్కకు మళ్ళకుండా కేటీఆర్ గారి మీటింగ్ను విన్నారంటే ప్రజలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా అయ్యా మీరు ముఖ్యమంత్రి గారి జిల్లా అని చెప్పుకున్నారు, మేము కూడా సంతోషపడ్డాం. ముఖ్యమంత్రి గారి జిల్లాలో మన వికారాబాద్ నియోజకవర్గానికి కూడా స్పీకర్ పోస్ట్ వచ్చింది. నిజంగా వికారాబాద్ అభివృద్ధి అవుతుంది. కొంతమంది నాయకులు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న నాయకులు కొంతమంది గతంలో మాట్లాడిన మాటలు మనం చూద్దాం. గతంలో ఏం మాట్లాడారు? ఆనంద్కు అనుభవం లేదు, ఆనంద్కు నిధులు తీసుకురావడం చేత కాలేదు, ఆయన రాజకీయాలకు కొత్త ఉన్నాడు అని చెప్పి మేము ఏదో అభివృద్ధి చేస్తాం స్పీకర్ అయ్యండి అని చెప్పారు. మరి ఎక్కడ 2.5 సంవత్సరాలు 30 నెలలు అవుతుంది, నీకు వికారాబాద్ ఎక్కడ అభివృద్ధి అయిందో ఒకసారి మనం చర్చ పెడదాం. మరి పక్కనే ఉన్న ముఖ్యమంత్రి నియోజకవర్గంలో నిధులు వస్తాయి ఎట్లా? మన స్పీకర్ గారి నియోజకవర్గంలో నిధులు రావెట్లా? మరి నువ్వు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేవే కాదు, ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ కూడా అయినావు. మున్సిపల్ చైర్మన్ అయినప్పటి సంది నువ్వు కొత్తగా ఏమి అభివృద్ధి చేసినావో ఈరోజు కౌన్సిలర్లు అందరూ నిలదీస్తే సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీరు మాటలు మాట్లాడడం కాదు, స్పీకర్ గారు నియోజకవర్గంని అభివృద్ధి చేయడం లేదని ప్రతి ఒక్క ప్రజలు కూడా అంటున్నారు. నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదు, ప్రజా సమస్యలు ఇంకా వికారాబాద్ ఎప్పుడు అభివృద్ధి అవుతుందని కామన్ పబ్లిక్ కూడా అడిగే పరిస్థితి ఉంది. మేము ఇప్పటికైనా కోరుకుంటున్నాం, అయ్యా మీ గవర్నమెంట్ వచ్చింది, గతంలో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి మీద చెప్పిన అబద్ధపు మాటలు విని అయినా సరే కేసీఆర్ గారి కంటే ఎక్కువ చేస్తారని చెప్పి ఈరోజు నీకు అవకాశం ఇచ్చిన అవకాశాన్ని మీరు 5 ఏళ్ళు పూర్తిగా అభివృద్ధి చేయండి, ప్రజలకు సంక్షేమ పథకాలు చెప్పినవి అందించండి. మళ్ళా ప్రజా తీర్పు కోరుతారు కదా, ఎట్లా అప్పుడు ప్రజలు చెప్తారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ చేసిరా, కేసీఆర్ గారు కరెక్ట్ చేసిరా, ప్రజలు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్ష నాయకులను అబద్ధపు మాటలతోటి, నోటికొచ్చిన మాటలతోటి ముఖ్యమంత్రి గారు కానీ వికారాబాద్ నియోజకవర్గ నాయకులు ఆనంద్ సార్ మీద మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. నిరంతరం గతంలో కూడా 5 సంవత్సరాలు మీతో నేను కార్యక్రమం పెట్టి ఆనంద్ సార్ ప్రతి ఊరును, ప్రతి గ్రామంను, ప్రతి వార్డును కూడా తిరిగిండు. మరి ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ అయ్యింది, ఆమె ఒక్క వార్డన్నా తిరిగిందా ఒకసారి మనం ఆలోచన చేయాలి. మున్సిపల్కి ఎన్నిసార్లు వచ్చింది 5 నెలల్లో మనం ఒకసారి ఆలోచన చేయాలి. మరి స్పీకర్ గారు ఏ గ్రామంలో ఎక్కడ సమస్య ఉంటే పట్టించుకుంటుండో మనం ఒకసారి ఆలోచన చేయాలి. అవన్నీ సమస్యలు పట్టించుకొని కరోనా వచ్చినా కూడా ఎంతో కష్టకాలంలో ఉన్నా కూడా అభివృద్ధిలో కొంత ముందుకు పోవడం జరిగింది. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధి జరిగింది. ఇంకా మీరు అంతకంటే రెట్టింపు అభివృద్ధి చేసి ప్రజల తీర్పు కోరాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఫ్లెక్సీల గురించి కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. కేటీఆర్ గారు మీటింగ్ చాలా బ్రహ్మాండంగా అయ్యింది. 4-5 వేల మందితోటి ప్రజలు స్వచ్ఛందంగా ఎవరికి ఒక గ్రామంలో ఒక రూపాయి ఇవ్వకుండా ఈరోజు ప్రజలు తరలి వచ్చిర్రు. పార్టీ నాయకులు కార్యకర్తలే కాదు, నిజంగా ఈరోజు ప్రజలు కూడా స్వచ్ఛందంగా రావడం జరిగింది. దాన్ని చూసి ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు రాత్రికి రాత్రి అధికార పార్టీ మున్సిపల్లో మా కమిషనర్ ఉన్నాడు, మా చైర్మన్ ఉన్నామని చెప్పి కక్షపూరితంగా ఈరోజు ఫ్లెక్సీలు అన్నింటినీ కూడా చింపడం జరిగింది. కొన్నింటిని మొత్తం తీసేయడం జరిగింది. నిజంగా మీకు మున్సిపల్ మీద ఫ్లెక్సీలతోటి ప్రజలకు ఇబ్బంది జరిగితే మీరు ఏం చేయాలి? ఎవరి సమావేశమైనా, ఎవరి జన్మదినాలైనా మీరు 1 రోజు 2 రోజులు సమయం ఇచ్చి తీసేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికీ ఈరోజు కూడా ఇప్పుడు మనం అందరం కూడా ప్రెస్ వాళ్ళు కూడా మీరు అందరం కలిసి వెళ్దాం. ఇక్కడ మాశక్తి థియేటర్ నుంచి ఆలంపల్లి వరకు ఫ్లెక్సీలు అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి అవి మీ కంటికి కనిపించలేవా కమిషనర్ గారు? నీకు చేత కాకపోతే, నీకు అధికార పార్టీ నాయకుల ఒత్తిడి తట్టుకోలేకపోతే నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేయి, మా లెక్క రాజకీయాలకు రా, పని చేయి. అంతేగాని నువ్వు వాళ్ళు చెప్పింది వింటే నీ ఉద్యోగం ఉడుతుంది. నువ్వు గిట మళ్ళొకసారి ఇలాంటివి చేస్తే నీ ఆఫీస్ ముందు ముట్టడి చేయడం కాదు, ఖచ్చితంగా నీ మీద కోర్టులో కూడా కేసు వేయాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కట్టిన ఫ్లెక్సీలు ఎట్లయితే తీసేసినావో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు ఎందుకు నీకు చేతికి కనిపించలేవు? అంటే నువ్వు ఒక అధికార పార్టీకి తొత్తుగా పనిచేయడం మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కమిషనర్ గారికి చెప్తా ఉన్నాం. మున్సిపల్ చైర్మన్ గారు, మీరు ప్రతిపక్ష పార్టీ మీద కక్ష సాధింపు కాదు, మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. మీకు 5 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చిర్రు, అభివృద్ధి చేయాలి వికారాబాద్ అని చెప్పి మీ తండ్రి గారి సహకారంతో ఆ రాష్ట్రంలో మీరు అధికారంలో అధికార పార్టీ అండతోటి మీరు అభివృద్ధి చేయమని చెప్పి మేము సలహా ఇస్తా ఉన్నాం, కోరుకుంటా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ మీడియాతో తెలుసుకునే ఏమంటే నాకు
అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ దీపక్ ఇచ్చారన్నమాట. అయితే పచ్చకామర్లు ఉన్నవానికి లోకమంతా పచ్చ కనబడుతున్నట్టు బహుశా ఆ సీటు మీద కూర్చున్న వాళ్ళు ఇచ్చి వచ్చి కూర్చున్నట్టున్నారు. కానీ మా ఆనందన్న మా ప్రేమకు మా వంశము చేసే సేవకు ఏ పార్టీ కూడా ఎప్పుడు కూడా గుర్తించలేదు. ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా మనం తీసుకొని వచ్చేసి మా సేవలను గుర్తించి మా వంశం చేసే సేవలను ముద్దమల్లప్ప గారు కానీ వీరమల్లప్ప గారు చేసిన సేవలను గుర్తించి మాకు ఆపోజిట్లో ఉన్న పార్టీ ఉన్నప్పుడు కూడా వచ్చేసి మీరు మీ సేవలు ఎప్పుడే కానీ వికారాబాద్ ఊరికి అభివృద్ధి కావాలి అని చెప్పేసి అనే ఉద్దేశంతో పిలిచిండు. ప్రేమతో కలిసి ఎక్కడ కూడా ఆయనకు డబ్బులు ఇచ్చినట్టు కానీ ఆయనకు మా దగ్గర అడిగినట్టు కానీ ఎక్కడ కూడా లేదు. ఇది ఎక్కడొచ్చి చెప్పమంటే కూడా చెప్తాను నేను. ఆయన ఓన్లీ సేవా దృక్పథంతో మంచి మనుషులు మీరు ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈడ గాంధీ పార్కు కూడా చూడండి, మా తాతగారైన వీరమల్లప్ప గారు చేసిండు ఈ గాంధీ పార్క్ ఫస్ట్ చైర్మన్ నుండి. అంటే ఆ చైర్కు మేము చాలా విలువ ఇస్తాం. ఆ చైర్లో కూర్చున్నప్పుడు పద్ధతితో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అన్నాడు. మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఉన్నప్పుడు 1950s ఆయన్నే చేసిండు. ఆ మార్కెట్ యార్డ్ చేసిండు, వీరమల్లప్ప గారే చేసిండు అప్పుడు ఆయన. అయితే ఇవన్నీ అవాస్తవాలు. డబ్బులు ఇచ్చేసి ఆయన చేయడం, మాకు సీట్ ఇచ్చినవన్నీ అవాస్తవాలు. ఆయన ఉన్న టైంలో కూడా మాకు ఆనంద్ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేయడానికి అవకాశం ఇచ్చిండ్రు. ఏదైతే షెడ్ చేయడానికి అవకాశం ఇచ్చింది, ఏమంటారు చంద్రశేఖర్, 1,30 లక్షలు పెట్టేసి షెడ్ చేయడానికి అవకాశం ఇచ్చిండ్రు. ఇంకోటి టాయిలెట్స్ బాత్రూమ్స్ అన్నీ చేయడానికి సదుపాయాలు ఈయనకి ఇచ్చిండ్రు. ఆ తర్వాత రోడ్లు అన్నీ క్లీన్ చేయడానికి ఇచ్చిండ్రు. తర్వాత ఆ పేద ప్రజలు రైతులు ఆకలితో వస్తారు, వాళ్ళు బయటికి పోతే తినడానికి ఖర్చు అవుతుందని చెప్పేసి కేవలం 5 రూపాయలకు మాత్రం బియ్యం అన్నం పెట్టడానికి అవకాశం ఇచ్చిండు. ఇదన్నీ ఎవరు చేసిందంటే మా ఆనందన్న ఆధ్వర్యంలో అయ్యింది. ఇదన్నీ చేసినందుకు మా ఆనందన్నను మేము ఎంతో అభినందిస్తున్నాము. ఆయన లాంటి నిజాయితీ పరుడు ఎక్కడ కూడా లేడండి, నేను చూడలేను. ఇది మీరు గమనించాలి. ఇంకోసారి మర్యాదపూర్వకం చెప్తున్నాము, మీరు ఎక్కడన్నా ప్రూవ్ చేసిందంటే ప్రూవ్ చేయండి, అంతేగాని ఊరికనే అవాస్తవాలు మాట్లాడేసి ఇగో ఒక సీటు ఉన్నప్పుడు ఆ సీటు మీద సింహంలా కూర్చొని కానీ కనకపు సింహాసనం మీద అన్న పాయింట్ను మీరు ఫిలప్ చేసుకోండి. అలాంటివి చేయకండి మీరు దయచేసి. ఇంకోసారి ఆనందన్నకు ఏమన్నా అంటే మేము ఊరుకోము, జాగ్రత్త. ఆనందన్న గారి ఆధ్వర్యంలో నేను ఒక మర్పల్లి మార్కెట్ చైర్మన్గా గత 35 ఏళ్ళ నుంచి మార్కెట్ కమిటీ ఏర్పడ్డ నుంచి కూడా బంటారం మండలికి ఇయ్యలేదు. మేము అక్కడ బంటారం మండల్లో సేవ చేసిన తెలుసుకొని చానేళ్ళ నుంచి రాజకీయంలో ఉంటున్నాడు, సేవ చేసి ఎటువంటి పదవులు పొందలేడని ఒక బీసీ వచ్చినందుకు బంటారం మండలం నుండి 3 మండలాలకు కలిపి నాకు ఒక ఛాయిస్ ఇచ్చిండు. మేము ఆ ఛాయిస్లో ఆనంద్ సార్ గారికి ఎవ్వరు ఎన్ని పోర్షన్లు తెచ్చినా కూడా ఏమండు, నాకు అవసరం లేదు, మాకు పార్టీకి పనిచేసేటోడు కావాలి. ఎంతోమంది లీడర్లు అడ్డం వచ్చిండ్రు, మాకు పార్టీకి పనిచేసేటోడు కావాలి. ఎంత అంటే డబ్బులు మీరు కోట్ల రూపాయలు పెట్టు నా దగ్గరికి, నా కంపౌండ్లో కూడా అడుగు పెట్టేటోడు నాకు అవసరం లేదు, నేను ఎవరు చెప్పినో గాడికి పార్టీకి చేసేటోడు కావాలని చెప్పి నన్ను ఇప్పుడు 1 ఇయర్ ఉండే 1 ఇయర్ నీకు ఇస్తా, 1 ఇయర్ వేరే వాళ్ళకి కూడా అందరికి ఛాయిస్ అంటే సరే సార్ మీ ఇష్టం అని చెప్పి 1 ఇయర్ ఇచ్చినాం. ఎవడైతే నిన్న మాట్లాడినరో మార్కెట్ చైర్మన్లకు డబ్బులు తీసుకున్నాడు ఇచ్చిండని కరెక్ట్ వాని అయ్యబ్బ కుడితే ఇచ్చింది మార్కెట్ చైర్మన్లతోటి ఏం గుళ్ళు ఎక్కుదాముండా. మీరు చూసిన వాళ్ళు ఉంటే మేము కూడా ఎక్కుతాం, మీరు కూడా ఎక్కువండి. మేము 4-5 మంది చేసినాం కదా, మా అబ్బామ్మకు మేము పుట్టినామంటే మేము ఎక్కుతాం, మీ అబ్బామ్మ కుట్టకుంటేనే మీరు ఎక్కారు. ఒక మనిషి మీద నిందేసేటప్పుడు నిజమైతేనే నిందేయాలి. ఏ రాజకీయ నాయకుడు, అందరం రాజకీయం చేస్తున్నాం, మీరు తీసుకొని అన్నారు కదా, రేపు చెప్పండి మేము మార్కెట్ చైర్మన్లో ఇంతమంది ఉన్నాం, మీరు పలానా గుడికాడికి దాండి మేము ఎక్కుతాం, దాని గుడిని మించిన సాక్ష్యం లేదు, ఇక మీరు దాండి. ఇప్పుడు 5 మంది మేము వస్తాం, ఉన్న చేసిన వాళ్ళం అందరం కూడా 5-6 మంది మీరు నిరూపించాలి. లేకపోతే రేపు పొద్దుగాల పెట్టి మేము తప్పు మాట్లాడినాం భయ్, మీ ఆనంద్ గారి మీద తప్పుగా మేము ప్రవర్తించినాం, మనం క్షమించండి ఆనంద్ గారు అని చెప్పి మీరు ఇమీడియట్లీ ప్రెస్ మీట్ పెట్టండి. లేదు ప్రెస్ మీట్ పెట్టి మీరు 5-6 మంది మీరు చేసినారు కదా, మీరు ఎక్కండి, మీరు ఇచ్చినారు మేము ఎక్కుతున్నాం దాండి అని చెప్పండి. అది దమ్ము ధైర్యం ఉంటే, రాజకీయం మీరు చేసేటట్లుంటే, సన్నాసులుగా కలిసిపోతా అంటే దీనికి ఒప్పుకోకుండా మీరు మళ్ళీ మాకు సాయంత్రం వరకు మీరు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. వేస్తున్నో వస్తున్నారా, ఏ టైం రావాలి, రేపా ఈ రోజా, మేము వస్తాం. మీతో దమ్ము కాకుంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పకుండా ఇక మీరు మీ అయ్యబ్బల కుట్టనట్లే లెక్క. ఒక మంచోని మీద నిండేసేటప్పుడు ఆలోచించుకోవాలి. ఏ మనిషి అయినా సరే, వాడు చిన్నోరు కానీ
పెద్దోడు గారి మీరు 1 పార్టీ వాళ్ళు 2 పార్టీ వాళ్ళు మీరు 4 పార్టీ వాళ్ళు మీరు చేసినందుకు ఈరోజు కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఈరోజు ఉన్నోళ్ళు ఈరోజు ఉన్న చీఫ్ మినిస్టర్ 420 ఈరోజు మీరు అందరు చేసినందుకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇంత విచ్చలవిడిగా ఎట్లా అయిపోయింది. ఈరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థితిగతులు లేకుండా చేసినారు మీరు ఈరోజు తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళు మీరు మీ కార్యకర్తలు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు మీ చీఫ్ మినిస్టర్ మీరు ఆలోచించుకోండి. మీరు ఏం డెవలప్ అయిపోయింది మార్కెట్ కమిటీ గురించి. నేనున్న ఒక సంవత్సరంలో ఆడ 10 ఏళ్ల నుంచి మూలకడిపోయింది 14 లక్షలు నా సొంతం పెట్టి చేసింది. నేను నా 10 అయిపోయింది, నేను సప్పుడు దగ్గర ఊక్కున్నాను. మళ్ళా ఇదే మోహన్పేటలో మేకల మార్కెట్ 30 ఏళ్ళ అని చెప్తున్నారు కదా మీరు. మూడోసారి కదా 3.5 ఎకరాలు కొట్టించి పెట్టినా ఇంతవరకు దాని దగ్గరకు 15 లక్షలు నా సొంతం పెట్టుకొచ్చిన బిల్లు కూడా లేపుకోలేదు. మీరు ఉన్నదాటి నేను వచ్చిన మా మార్కెట్ కంచెన్ ఆడ 15 లక్షలు కొట్టిపెట్టి దాన్ని ప్రొసీడింగ్ తెచ్చుకోండి. అడిగి శాంక్షన్ చేసింది కలెక్టరేట్లో కూడా ఫైల్ ఉన్నది. ఆ ఫైల్ తెచ్చుకుని ఇక శాత కాకొచ్చింది మీకు. ఈరోజు వచ్చి మార్కెట్ చైర్మన్లకు పైసలు తీసుకున్నారు. ఇది మీరు ఫస్ట్ డెవలప్మెంట్ మీద పెట్టుకోండి, డెవలప్మెంట్ చూపించండి. మీరు ధైర్యం ఉంటే ఈరోజు మన మోహన్పేట మార్కెట్లో శాంక్షన్ ఈరోజు మన అక్కడ ఎంపీ తోటి సర్పంచ్ తోటి మాట్లాడి అక్కడ ఉన్న పెద్ద మనతో మాట్లాడి అన్ని చేసి పెట్టినాం. మీరుంటే ధైర్యం ఉంటే గజ్జె డెవలప్మెంట్ చూపించండి. పోయిన 3 ఏళ్ల నుంచి ఎందుకంటే అంటారు చూడు శాతగానోడు అంట మీసాలు విక్కున్నాడంట. మీకు పనికి అది ఉన్నది చేసి చూపించండి డెవలప్మెంట్. మేము ముఖ్యంగా మళ్ళోసారి వేయాలంటే చాలా ఆలోచించుకొని చేయండి. ఎవరి మీద నిందేయాలంటే. మాజీ మార్కెట్ చైర్మన్ అయినటువంటి రామచంద్ర రెడ్డి గారు మా సొంత గ్రామస్తుడు కాబట్టి ఆయన యొక్క అవినీతి చిట్ట నా దగ్గర ఉన్నది కాబట్టి నేను గ్రామస్తుడు కాబట్టి ఆయన గురించి నాకు తెలుసు. ఆయన చిట్టా ఉంది కాబట్టి నేను పేపర్లో రాసుకొచ్చుకుని అది చదివి మీకు వినబెడతాను. ఈయన ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారు మా ఊళ్ళో అంటే ఇందిరమ్మ ఇళ్ళ లోపల ఒక్కొక్క లబ్ధిదారు నుంచి ఉగ్గేయాలంటే 10,000 తీసుకుంటారు మా దగ్గర. మరియు ఇంతకుముందు గవర్నమెంట్లో దళిత బంధు స్కీమ్ లోపల ఈయన 15 మందికి దగ్గర ఒక్కొక్కరి దగ్గర 3 లక్షలు మాట్లాడుకొని అప్పుడు మన శాసనసభ్యుడు ఆనందన్ ఉండే ఆయన దగ్గరకు పోయి నేను 15 నాకు దళిత బంధు అవి లబ్ధిదారులు నాకు లిస్టు 15 మంది ఇచ్చిన సైన్ పెట్టాలన్నా అని అంటే నీకెందుకన్నా ఇంత 1500 అంటే ఆయన పెట్టలేడు. పెట్టకపోతే ఈయన మీద ఆనందన మీద కక్ష పెంచుకొని ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు నిన్న చేసిండు. ఇంకొకటి ఏంటంటే మా ఊరిలో కూడా ఒక పూణే వ్యాపారస్తుడు వచ్చాడు. పూణే నుంచి ఆయన వచ్చి 15 ఎకరాల భూమి కొన్నాడు మా దగ్గర. భూమి కంటే ఆయన దగ్గర స్థానిక మొన్న కౌన్సిల్ ఎలక్షన్ అప్పుడు ఆయన 10 లక్షల రూపాయలు అడిగిండు. ఆయన ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఏం చేసిండు మా ఊరితో కొందరితో పెట్టి ఆయన కంపౌండ్ వాళ్ళు ఏదైతుందో పోయి ఇరగొట్టేసిండు. ఆయన మీద స్థానిక పిఎస్లు కూడా కంప్లైంట్ చేసిండు ఆయన. ఇంకోటి మార్కెట్ చైర్మన్ ఉన్నప్పుడు ఆయన ఏం చేసేవాడు అంటే మార్కెట్ చైర్మన్ ఉన్నప్పుడు చిన్న చిన్న చిట్టీలు రాసి సేట్ల దగ్గర పంపెట్టాడు. 2 సార్లు ఉన్నాడు ఆయన వసూళ్ళ కోసం పంపి అట్లా వసూలు చేసుకొని ఎవరు ఇప్పుడు నిరాధారమైన ఆరోపణలు ఆనందన మీద పెడుతున్నాడు కదా. ఈయన ఏం చేసినంటే చిట్టీల ద్వారా డబ్బులు తెప్పించుకొని తీసుకునేటాడు సేట్ల దగ్గర. మరి ఇంకేందంటే ఈయన ఇన్ని రోజులకి రాజకీయ జీవితం లోపల నేను కాదు మన ఆయన కూడా చేసిండు. ఇన్ని రోజులు రాజకీయ జీవితం లోపల ఏదైనా పైరవులకు డబ్బులు లంచాలు తీసుకోలేదంటని ఏ దేవుని గుళ్ళకి జోరుదామంటే నేను కూడా తయారు. ఇప్పుడు నిరాధారం ఇద్దరంతో ఆయన ఏ పైరవ చేసినంటే దాంట్లో లంచం తీసుకొని ఏ పైరవ కూడా చేయడు ఆయన మా ఊళ్ళో. ఆయన ఎప్పుడు తయారంటే నేను కూడా గుళ్ళేజానికి నేను కూడా తయారు. ఓకే.